పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చిలోపు ఎన్నికలు నిర్వహించకపోతే 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన 3000 కోట్లు నిలిచిపోయే ప్రమాదం ఉన్నందువలన ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఫైట్ చేస్తూనే ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన లోకల్ బాడీస్ కి రావాల్సిన సుమారు 3000 కోట్లు ఈ మార్చితో అవి ల్యాప్స్ అయిపోయే పొజిషన్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్ లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. కోర్టులో ఫైట్ చేస్తూనే డిసెంబర్లోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటే 50%కి మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుంది. సర్పంచ్లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల సంఖ్యపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని మంత్రివర్గం తీర్మానించింది. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి కేబినెట్ ఆమోదం పొందాలని సూచించింది. బీసీ రిజర్వేషన్లపై కోర్టులో తీర్పులు కొలిక్కి వచ్చిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ రోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన 3000 కోట్లు ల్యాప్స్ చేసుకోవటం ఇష్టం లేక ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. డిసెంబర్ 7 నాటికి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీలో వచ్చే నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 8th, 9th నాడు గ్లోబల్ సమ్మిట్ ని ఏర్పాటు చేయాలని, దానికి కావలసిన ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని, అదే రకంగా డిసెంబర్ 9 నాడు తెలంగాణ రేజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ని కూడా ఆవిష్కరించాలని రాష్ట్ర కేబినెట్ ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందశ్రీ కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. జయ జయ హే తెలంగాణ గీతాన్ని ప్రతి పాఠ్య పుస్తకం మొదటి పేజీలో ముద్రించాలని నిర్ణయించింది. అందశ్రీ స్మృతివనం ఏర్పాటు చేయాలని తీర్మానించింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.